ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కానున్న అర్జున్ చక్రవర్తి చిత్ర యూనిట్ సోమవారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక లా హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో విజయ్ రామరాజు, హీరోయిన్ సిజా రోల్, నటులు దయా, దుర్గేష్ మాట్లాడారు. చిత్ర యూనిట్ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన అర్జున్ చక్రవర్తి టీజర్, ట్రైలర్ సాంగ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. జర్నీ ఆఫ్ అన్సంగ్ ఛాంపియన్ అనే పేరుతో ఒక కబడ్డీ ప్లేయర్ పాత్రను ఈ చిత్రంతో విజయ రామరాజు పోషిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం అందరికీ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని అన్నారు. ఆశ్చర్యకరమైన సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు జరిగే కథను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా కబడ్డీ క్రీడలను ఈ చిత్రం ద్వారా అద్భుతంగా తెరకెక్కించామని వివరించారు. తాము 9 సంవత్సరాలు కష్టపడి ఈ ప్రాజెక్టు చేశామని, ప్రేక్షకులందరూ థియేటర్లో తమ చిత్రాన్ని చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నా క్యారెక్టర్ పేరు దేవిక. ఐఎమ్ డూయింగ్ ద లీడ్ క్యారెక్టర్ ఇన్ అర్జున్ చక్రవర్తి. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. సో మా సినిమా అర్జున్ చక్రవర్తి ఇట్స్ మై డెబ్యూ ఇన్ తెలుగు. ఫర్ షూర్ చూడండి. And I'm really happy to be part of the team Arjun Chakravarti. Thank you to my director Vikrant sir. Thank you to my co-stars Dayanand sir, Vijaya, Durgesh sir and Vijay garu. Thank you. I'm happy to share a screen space with them. This Arjun Chakravarti is a biopic. It's a real life story of a kabaddi champion. I think nobody knows about him, but through this film we are telling the story of a great kabaddi player. అవి చూసిన తర్వాత కూడా ఇండస్ట్రీ పీపుల్ చాలామంది కాల్స్ చేసి చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు ఎలా ఎవరి దగ్గర వర్క్ చేయని ఒక డైరెక్టర్ ఇంత బాగా ఎలా తీయగలిగాడు అనే ఒక సర్ప్రైజ్ అవుతున్నారు. అలాగే మా ప్రొడ్యూసర్ శ్రీని గారు, తను యాక్చువల్గా యూఎస్లో ఉంటారు. తను ప్రతి షెడ్యూల్ ఇక్కడ జరుగుతున్న ప్రతి షెడ్యూల్ తర్వాత మాతో ఫోన్లో ఇంటరాక్ట్ అవుతూ అప్డేట్స్ తెలుసుకుంటూ చాలా సపోర్ట్ చేశారు. నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఇంతకాలం హోల్డ్ చేసి ఒక ప్రాజెక్ట్ని ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం అనేది రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అర్జున్ చక్రవర్తి. అండ్ ఈ సినిమా 29వ తారీఖున థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ మాకు ఇప్పటివరకు వచ్చిన ఫీడ్బ్యాక్ చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ ఈ సినిమాని ఆడియన్స్ అందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. రమణ అనే క్యారెక్టర్ చేశాను. అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా ఒక హై ఎమోషనల్ జర్నీ ఉండే ఒక క్యారెక్టర్ చేశాను. అంటే ప్రతి సిచ్యువేషన్లో అర్జున్ క్యారెక్టర్ని సపోర్ట్ చేసి తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. ఆల్మోస్ట్ లిటరల్లీ ఒక 4.5 years షూటింగ్కే మేము స్పెండ్ చేసామండి. ఓవరాల్గా 6 years. ఎందుకంటే మాకు మధ్యలో కోవిడ్ రావడం వల్ల ఒక 1.5 year స్పాయిల్ అయిపోయింది. సో ఇంత కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మేము ముందుకు వస్తున్నాము. ముందుగా మా ప్రొడ్యూసర్ గారికి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి ఇంత మనీ ఇంత టైంని స్పెండ్ చేశారు. ఈ సినిమాని ఇంత గ్రాండ్గా మీ ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఆయనకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు ఒక డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా చాలా క్లారిటీగా తను ఏం చేయాలి, తనకి ఏం కావాలి, మా నుంచి ఏం కావాలని చెప్పి